మన కుర్రోళ్ళందరూ ఈరోజు భీమవరం దగ్గర ఉన్న మినీ కుల్లర్ని అయితే వేచేసామండి. అలా చుట్టూరు చెరువులు ఈ మధ్యలో ఈ పర్లం గుడి అయితే ఉంటుందండి. లొకేషన్ అయితే మామూలుగా ఉండదండి అసలు. ఈ గుడి లొకేషన్ వచ్చేసి కోపల ఆనాకోడే నుంచి అయితే మనం వచ్చేయచ్చండి. మన ఊళ్ళందరూ ఇంకా అలా గుడి చూస్తూ ఈ టెంపుల్ స్టార్టింగ్ లో చిన్న కోనేరు అయితే కనిపిస్తుందండి. ఆ కోనేరులో కాలు కడుక్కుని అలా గుడి పక్కన ఉన్న నాగేంద్ర స్వామిని అయితే దండం పెట్టుకునండి. గుడి చుట్టూరు ఉన్న లొకేషన్ చూసుకుంటే ప్రదక్షిణాలు అయితే చేసేసామండి. ఈ గుడి గోపిల్ల గ్రామ దేవత అయిన పర్లమ్మ తెల్లండి. అలా చూస్తూ గుళ్ళో ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం చేసుకుంటాకి అయితే వెళ్ళిపోయామండి. ఈ అమ్మవారి మహిమ ఏంటో కానండి, ఆదివారం బుధవారం ఈ గుడి అయితే అసలు ఖాళీగా ఉండదండి. అలా దర్శనం చేసుకున్న వెంటనే మా దూలగా అయితే కూరలు అయితే స్టార్ట్ చేస్తారండి. ఒకడేమో కూర వండుతాను, ఒకడేమో మటన్ వండుతాను. మా ఊళ్ళందరూ కూర వండేస్తున్నారని చెప్పి మా శివగాడు వచ్చేసి గట్టి అయితే తెగ తిప్పేస్తాడండి. మీ గ్యాంగ్లో ఇలాంటి దూలోడు ఉంటే కామెంట్ చేసేయండి. మా శివగాడైతే వంటలను దొల్లగొట్టి దూపం వేసాడండి. అలా మా దూలగలతో వంటలు వండిచ్చేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టించేసామండి. ఇలాంటి మంచి టెంపుల్స్ లొకేషన్ గురించి మన పేజ్ని అయితే ఫాలో చేసండి.